హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం పూజ గదిని, దేవుడి ఫోటోలని, విగ్రహాలని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఏ సమయంలో శుభ్రం చేయాలి, ఎలా శుభ్రం చేయాలి, అంటే అమావాస్య ముందు శుభ్రం చేయాలా లేదా అమావాస్య తర్వాత శుభ్రం చేసుకోవాలా, అలాగే పీరియడ్స్ తర్వాత పూజ గదిని, ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి, అలాగే మన ఇంట్లో ఉండవలసిన దేవుడి ఫోటోలు, విగ్రహాలు ఏంటి, అలాగే దేవుడి ఫోటోలని, విగ్రహాలని శుభ్రం చేసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. భగవంతునికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉపవాసం ఉంటాము. భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటామండి. భగవంతుని యొక్క అనుగ్రహం మనకి కలగాలంటే మనం చేసిన పూజకి ఫలితం ఉండాలి. ఫలితం ఉండాలంటే పూజా మందిరం శుభ్రంగా ఉండాలండి. అయితే చాలా మంది నాకు కమెంట్ పెడుతున్నారండి, పూజ గదిని, దేవుడి ఫోటోలని, విగ్రహాలని ఏ రోజు క్లీన్ చేయాలి, ఎన్ని రోజులకు ఒక్కసారి క్లీన్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, అలాగే అమావాస్య ముందు క్లీన్ చేయాలా లేదా అమావాస్య తర్వాత శుభ్రం చేయాలా, అలాగే పీరియడ్స్ తర్వాత పూజ గదిని, ఇంటిని ఎలా క్లీన్ చేయాలి అని నాకు కమెంట్స్ పెడుతున్నారండి. వాటన్నింటికి చక్కటి సమాధానాలను అయితే ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. దేవుడి గదిని, ఫోటోలను శుభ్రం చేసే ముందు మనం ముందు రోజు పూజ చేసిన పువ్వులను, అక్షంతలను, అదే విధంగా అగరబత్తి నుండి పడిన బూడిదను మొత్తం కూడా తీసి క్లీన్ చేసుకోవాలండి. మరి ఆ పువ్వులను కవర్లో పెట్టి పారే నదిలో పడేయాలండి, లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా పడేయకూడదండి. ఇంట్లో కూడా చిందరవందరగా ఉంచకూడదు ఆ పువ్వులని. మరి దేవుడు ఫోటోలని ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే మంగళవారం, శుక్రవారాలు కాకుండా, అలాగే ఏకాదశి, ద్వాదశి పండగ రోజులలో కాకుండా మిగతా అన్ని రోజులలో శుభ్రం చేయవచ్చండి. శనివారం రోజున శుభ్రం చేస్తే చాలా మంచిదండి. అలాగే గురువారము, పాడ్యమి తిథులు కలిసి వచ్చిన రోజు శుభ్రం చేస్తే కూడా మంచిదే అండి. దేవుడు ఫోటోలని, పూజ గదిని 15 రోజులకు ఒకసారి శుభ్రం చేస్తే సరిపోతుంది. వీలు కాని వారు నెలకొకసారైనా శుభ్రం చేసుకోవచ్చండి. అమావాస్యని మనం చీకటిగా భావిస్తాం కదండి. అమావాస్య తర్వాత పూజ గదిని, దేవుడి ఫోటోలని శుభ్రం చేసుకోవాలండి. అంటే అమావాస్య తర్వాత రోజున శుభ్రం చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ చాలా మందికి సందేహం రావచ్చు, అమావాస్య తర్వాతి రోజు శుక్రవారం కానీ మంగళవారం కానీ వస్తే ఏం చేయాలని. మంగళవారం, శుక్రవారం కాకుండా తర్వాత రోజు శుభ్రం చేసుకోవాలండి. అలాగే పీరియడ్స్ వచ్చి పీరియడ్స్ పూర్తయిన తర్వాత పూజ గదిని, దేవుడి ఫోటోలని, ఇంటిని తప్పకుండా శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసిన తర్వాత పసుపు నీటిని కానీ, గంగాజలం కానీ, లేదంటే గోమయాన్ని కానీ ఇల్లంతా చల్లుకోవాలండి. అలాగే మీ ఇంట్లో ఉన్న ఆల్మారాలో ఉన్న, మీ ఇంట్లో సెల్ఫ్లో ఉన్న బట్టల మీద కూడా చల్లుకోవాలండి. అంటే ఇల్లంతా శుద్ధి చేసుకోవాలన్నమాట. పూజా గదిని కూడా శుద్ధి చేయాలి. పూజ చేసే వారి మీద కూడా చల్లుకొని పూజను మొదలు పెట్టాలండి. ఇలా చేస్తేనే ఇల్లంతా శుద్ధవుతుందండి. అలాగే అమావాస్య తర్వాత పాడ్యమి తిథి రోజు పూజ గదిని శుభ్రం చేసి పూజ చేస్తే పూజా ఫలితం మనకి దక్కుతుందండి. నేను ప్రతి అమావాస్య తర్వాత రోజు, అలాగే పీరియడ్స్ పూర్తయిన తర్వాత 6వ రోజు పూజ గదిని, దేవుడి ఫోటోలని, ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాతే నేను పూజ చేస్తానండి. పూజ గదిని ఎప్పుడు కూడా చీపురుతో శుభ్రం చేయకూడదండి. ఒక క్లాత్తోని తుడుచుకోవాలి. దేవుడి ఫోటోలని ముందు తడి క్లాత్తో తుడుచుకొని తర్వాత పొడి క్లాత్తో తుడిచి చక్కగా గంధం, కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. దేవుడి ఫోటోలని శుభ్రం చేయడానికి 2 క్లాతులు తప్పకుండా పెట్టుకోవాలండి. ఒకటి తడి క్లాత్, రెండవది పొడి క్లాత్. ఈ క్లాత్లని దేవుడి ఫోటోలను శుభ్రం చేయడానికి మాత్రమే ఉపయోగించాలండి. ఫోటోల ముందు వెనక భాగం చక్కగా తుడుచుకున్న తర్వాతే గంధం, కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయండి ఫోటోలు. మన పూజ గది అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తేనే మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. మనకు కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
నేను ఎప్పుడూ కూడా గంధంలో రోజు వాటర్ గాని, అత్తర్‌ను గాని కలుపుకొని బొట్టు పెడతానండి. అయితే మరి ఏ సమయంలో శుభ్రం చేసుకోవాలనే డౌట్ కూడా చాలా మందికి వస్తుందండి. దేవుడి ఫోటోలని, పూజా గదిని ఉదయం శుభ్రం చేసుకోవచ్చండి. మధ్యాహ్నం నుండి సాయంత్రం 5 గంటల మధ్యలో కూడా శుభ్రం చేసుకోవచ్చు. సాయంత్రం తర్వాత అయితే పూజ చేయకూడదండి. అంటే ప్రదోష కాలంలో శుభ్రం చేయకూడదండి. ప్రదోష కాలంలో మనం దీపారాధన చేస్తాము, పూజలు చేస్తాము కాబట్టి ఈ సమయంలో అస్సలు శుభ్రం చేయకూడదు. అలాగే ఉదయం అంటే బ్రహ్మముహూర్తంలో కూడా పూజ గదిని శుభ్రం చేయకూడదండి. అదే విధంగా దేవుడు సామాగ్రిని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. అంటే మనం ఉపయోగించే ప్రమిదలున్నాయి కదండీ! ఒక్క ప్రమిదతోనే రోజు దీపం వెలిగించకూడదండి. ఈరోజు ఒక ప్రమిదలలో దీపారాధన చేస్తే మరుసటి రోజు అవి తీసి మరో ప్రమిదలను ఉపయోగించాలి. అంతేకాని ఒకదాంతోనే ప్రతిరోజు దీపారాధన చేయకూడదండి. కంపల్సరీగా 2 లేదా 3 పేర్స్ అయితే మన ఇంట్లో ఉంచుకోవాలి. అలాగే ముందు రోజు వాడిన వత్తులను గానీ, నూనె గానీ ఉన్నట్లయితే మళ్ళీ ఉపయోగించకూడదండి. ముందు రోజు పెట్టిన పువ్వులు, అక్షంతలు తీసి, ప్రమిదలు, వత్తులు తీసి, కొత్త ప్రమిదలు, వత్తులు, నూనె పోసి దీపారాధన చేయాలండి. అమావాస్య రోజైతే అస్సలు శుభ్రం చేయకూడదండి. అమావాస్య రోజు విశేషంగా అమ్మవారికి పూజ చేస్తాం కాబట్టి, అమావాస్య రోజు ఇంట్లో దేవుడి ఫోటోలని, విగ్రహాలని, పీఠాన్ని అస్సలు కదపకూడదండి. అమావాస్య తర్వాత రోజు మాత్రమే క్లీన్ చేసుకోవాలి. అలాగే అమావాస్య రోజు ఇంట్లో దుమ్ము దులపడం లాంటివి అస్సలు చేయకూడదండి. పూజ గదిని శుభ్రం చేసుకున్న తర్వాత గోమయంతో గానీ, గంగాజలం గానీ, పసుపు నీటితో గానీ పూజ గది అంతా చల్లుకోవాలండి. ఈ విధంగా చల్లుకొని నేను పీఠంను పెట్టుకుంటున్నాను. దేవుడి గదిలో చాలా మంది న్యూస్ పేపర్స్ వేస్తారండి. ఒకప్పుడు నేను కూడా వేసేదాన్ని. ఒక పంతులు గారు నాకు చెప్పారండి అలా వేయకూడదని. అప్పటి నుండి దేవుడి గదిలో నేను న్యూస్ పేపర్స్ వేయడం లేదు. అయితే పూజా మందిరంలో పీటల పైన కాటన్ క్లాత్స్ వేయాలండి. అవి ఎరుపు రంగు గానీ, పసుపు రంగు గానీ వాటిని వేయాలి. ఎందుకంటే పసుపు రంగు వస్త్రం అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టం కాబట్టి పసుపు రంగు వేయాలండి. అమ్మవారికి ఎరుపు రంగైనా, పసుపు రంగైనా, ఆకుపచ్చ కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రంగులో ఉన్న కాటన్ క్లాత్స్ మాత్రమే వేసుకొని వాటి మీద దేవుడి ఫోటోలని గానీ, విగ్రహాలను గానీ పెట్టుకోవాలండి. ఫోటోలని, విగ్రహాలని పెట్టిన తర్వాత పువ్వులతో అలంకరించాలండి. మనం ఎప్పుడు కూడా పూజ గదిని క్లీన్ చేసినా ఆ రోజు తప్పకుండా దేవుడి గదిలో ధూపం వేయాలండి. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. దేవుడి గదిలో ఎప్పుడు కూడా నిండుగా పసుపు, కుంకుమ ఉండేలా చూసుకోవాలండి. ముఖ్యంగా శనివారం రోజు దీపారాధన చేసే నూనెను ఇంటికి తీసుకొని రాకూడదండి. పువ్వులతో అలంకరించిన తర్వాత దీపారాధన చేయాలి. నైవేద్యంగా మీ దగ్గర పండ్లు గానీ, ఏవైనా పాయసం లాంటివి చేసి పెట్టండి. అవి చేయడం మీకు వీలు కాకుంటే కనీసం బెల్లం ముక్కనైనా నివేదించండి. అది కూడా లేకుంటే కనీసం షుగర్ అయినా పెట్టి కర్పూర హారతిని ఇచ్చి ధూపం వేయాలండి. ముఖ్యంగా దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా ఉండకూడదండి. విరిగిపోయిన లేదా చినిగిపోయిన దేవుడి ఫోటోలు లేదా విగ్రహాలని పూజా గదిలో ఉంచకూడదండి. ఒకవేళ ఉంటే అవి నదిలో వేయాలండి. లేదంటే గుడిలో పెట్టాలి. అంతేకాకుండా ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి ఫోటోలు, విగ్రహాలు పూజా మందిరంలో ఉంచకూడదండి. శివలింగం మీ పూజా మందిరంలో ఉన్నట్లయితే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలండి. కనీసం నీటితో అయినా అభిషేకం చేయాలండి. కాళికాదేవి ఫోటో గానీ, విగ్రహం గానీ పూజా మందిరంలో పెట్టకూడదండి. నటరాజ విగ్రహం కూడా పూజా మందిరంలో ఉండకూడదండి. నాట్యం చేసే స్థానాల్లో మాత్రమే ఉండాలి. నిల్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటో గానీ, విగ్రహం గానీ పూజా మందిరంలో ఉంచకూడదండి. అలాగే పాలిచ్చే గోవుని పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా శుభ ఫలితాలైతే కలుగుతాయండి. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుందండి. ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్, పూజ గదిని, దేవుడి ఫోటోలని, విగ్రహాలని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే అమావాస్య ముందు శుభ్రం చేసుకోవాలా లేదా అమావాస్య తర్వాత శుభ్రం చేసుకోవాలా, అలాగే పీరియడ్స్ తర్వాత క్లీన్ చేసుకోవాలా చేసుకోకూడదా, పీరియడ్స్ తర్వాత పూజా గదిని, దేవుడి ఫోటోలని, ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.